జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి రండి దేవుని సన్నిధికి, శుభవేళ దేవుని సన్నిధికి, రండి శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపులు తన సన్నిధిని. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నింపులు తన సన్నిధిని. మనసులు మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. మనసులు మందిరముగా మలచి, మదిలో యేసుని రూపము నిలిపి. ధూపదీప ఆరాధనతో, స్తోత్ర గీతిక మాలికతో. ధూపదీప ఆరాధనతో, స్తోత్ర గీతిక మాలికతో. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. ప్రభు సన్నిధికి చేరుదము, ప్రభు దీవెనలు పొందుదము. రండి శుభవేళ దేవుని సన్నిధికి, జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. జీవిత దేవుని కీర్తించా, ప్రాణప్రియుని ప్రార్థించా. రండి శుభవేళ దేవుని సన్నిధికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మౌండీ థర్స్డే పవిత్ర గురువార ఆత్మీయ సాంఖ్యములో పాల్గొనడానికి సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు శిష్యులతో పాటు కడరాత్రి భోజనము చేయటము, శిష్యుల పాదములు కడగటము, దివ్య ప్రసాదము స్థాపించటము అని 3 ముఖ్యమైనటువంటి కార్యాలు మనం ఈ పవిత్ర గురువార సాంఖ్యములో మనం పాల్గొనబోతున్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ సమర్పించే విధానములో కూడా కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. అందువలన శ్రద్ధతో భక్తితో ఈ పవిత్ర గురువార సాంఖ్యములో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రవేశవచనము: మన రక్షకుడు యేసుక్రీస్తు శిలువయందే మన వైభవమును వెదకవలసి ఉన్నది.
దాని అందే మనకు రక్షణమును, జీవమును, పునరుత్థానమును కలదు. దాని ద్వారానే మనము రక్షణమును పొంది పాప విముక్తులమైతిమి. చేతులు జోడించి భక్తితో ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అప్పగించుకున్న పూర్వము ఈ లోకము కని విని ఎరగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభవాయుక్త కనబట్టి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీ సభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులను ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అత్యద్భుతమైన ఈ కార్యముల ద్వారా సంపూర్ణ ప్రేమను, జీవమును గ్రూలునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. మనము సువిశేష పట్టణ వినబోతూ ఉన్నాము. తర్వాత ఈనాటి ముఖ్యమైనటువంటి అంశాలను వచన సందేశములో మనము ఆలగించబోతున్నాం. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 14వ వచనం వరకు. ఐగుప్తు దేశంలో ఉన్న మోషేతోనూ అహరోనుతోనూ ప్రభు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలోనూ ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములలోనూ ఈ నెలను మొట్టమొదటి నెలగా పరిగణింపుడు. ఇజ్రాయేలులతోనూ మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను గాని మేకపిల్లను గాని తీసుకొని రావలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగు వారిని కలుపుకొనవలయును. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరూ భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట పశువును ఎన్నుకొనవలయును. పశువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతు అయి ఉండవలయును. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దానిని ఎన్నుకొనవచ్చును. ఈ నెలలో 14వ రోజు వరకు ఆ పశువును మీ యొద్దనే ఉండనిండు. అప్పుడు ఇజ్రాయేలుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలయును.
అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువ కమ్ముల మీదను పై అడ్డకమ్మల మీదను పూయవలయును. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులలో కాల్చి తినవలయును. పొంగని రొట్టెలతో చేదు మొక్క కూరతో ఆ మాంసమును తినవలయును. మాంసము ఈ క్రింది విధముగా తినవలయును. తినినప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలయును, కాళ్లకు చెప్పులు ఉండవలయును, చేతిలో కర్ర ఉండవలయును. మాంసమును గబాగబా తినవలయును. ఇది ప్రభు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల పశువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తులుగా ఉండవలెను. వానిని చూచి నేను మిమ్మేమియూ చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఆ రోజు మీకు జ్ఞాపకార్థమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలయును. తరతరముల వరకు శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలయును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. నాకు కొదువలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువలేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువలేదుగా. గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. పచ్చిక గల చోట్ల నన్ను విశ్రమింపచేయును, శాంతికర జలములకు నడిపించుకుపోవును. ధర్మ మార్గమందరిపే ఆత్మసేదపీచును. ధర్మ మార్గమందరిపే ఆత్మసేదపీచును. వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు, వాగ్దానములన్నీ నెరవేర్చే దేవుడు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువలేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు
రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ లేఖ 12వ అధ్యాయం 23 నుంచి 26 వరకు. వారు క్రీస్తు సేవకుల, నేను పిచ్చివాని వలె మాట్లాడినను నేను వారికంటే అధికుడనగును సేవకుడను. నేను వారికంటే ఎక్కువగా కష్టపడి పనిచేసి తిని, వారికంటే ఎక్కువగా మార్లు నేను చెరయందుండి తిని, ఎక్కువ మార్లు కొరడా దెబ్బలు తింటిని, ఎక్కువ మార్లు మృత్యుముఖమున ఉంటిని, 5 మార్లు యూదుల వలన 39 కొరడా దెబ్బలు అనుభవించి తిని, 3 మార్లు రోమియోల కొరడా దెబ్బలు అనుభవించి తిని, 1 మారు రాళ్లతో కొట్టబడి తిని, 3 మార్లు ఓడ పగిలి ప్రమాదములో చిక్కుకొని ఉంటిని, 1 మారు రాత్రియు పగలయు నీటిలో గడిపి తిని. నా పెక్కు ప్రయాణములో వరద బాధలను, దొంగల వలన ఆపదలను, తోడి యూదుల వలనను అన్యులను కలిగిన అపాయములను గురి అయితిని. నగరంలోని ఆపదలను, అడవులలోని ఆపదలను, సముద్రం మీద ఆపదలను, ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా. చాలునయా నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి, తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. ఇస్సోపుతో నన్ను పరుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు మా మంచి యేసయ్యా, నా జీవితం అంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను
యోహాను గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 15 వరకు. జాన్ చాప్టర్ 13 verses 1 to 15. అది పాస్కా పండుగ మొదటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనమును చేయుచుండగా సీమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసుని అప్పగింపవలగినని ప్రేరణ కలిగించెను. తండ్రి సమస్తమును తన చేతికి అప్పగించిననియు తన దేవుని యొద్ద నుండి వచ్చేదననియు మరల దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకునిన తుండుగుడ్డతో తొడువనారంభించెను. అట్లు ఆయన సీమోను పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభో, నీవు నా పాదములు కడుగుటవా అని ఆయనతో అనను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికి నీ కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పను. అట్లయిన ప్రభో, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసినవాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొని అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పను. ఆయన తనను అప్పగించు వానిని ఎరిగి ఉండెను కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి పాదములు కడిగిన పిమ్మట మరల తన పై వస్త్రము ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువుడనియు పిలుచుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఏలైనా నేను మీ బోధకుడును ప్రభువునై ఉన్నాను. మరియు ప్రభువుడైనను బోధకుడైనను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరొకరు కడుగుకొనుము. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక.
Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, wish you all a very very happy feast. పవిత్ర గురువార ఆత్మీయ కార్య శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈనాడు ప్రియబిడ్డలారా, ముఖ్యమైన 3 అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. 1, యేసుక్రీస్తు దివ్య ప్రసాదము అనే సాంఖ్యాన్ని స్థాపించడం, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద హోలీ యూకరిస్ట్. 2, కడరాత్రి భోజనం. 3, శిష్యుల పాదములు కడగటం. గురుత్వ అంతస్తుని స్థాపించటం. నా జ్ఞాపకార్థం దీన్ని చేయమని ఈ ఆజ్ఞను కొనసాగించడానికి వారికి ఇచ్చిన ఆజ్ఞ. వినయము వినమ్రతం అనేటువంటి నూతన మార్గం. ఇటువంటి రకరకాల అంశాలు మనం ఈ సమయంలో ధ్యానిస్తున్నాం బిడ్డలారా. నంబర్ 1, కత్తుల ఎదుర సంఘాలు అనేక మంది బోధిస్తున్న బోధ నేనేం విన్నానంటే, యేసుక్రీస్తు కడరాత్రి భోజన సమయంలో ఒక రొట్టెను అందుకొని ఇది నా శరీరం అన్నాడు, పాత్రను అందుకొని ఇది నా రక్తము అని అన్నాడు. కానీ తర్వాత చెప్పబడినటువంటి వాక్యాలల్లా ఇది యేసుక్రీస్తు శరీరం కాదు, ఇది యేసుక్రీస్తు రక్తము కాదు, మరియు బైబిల్లో ఇది రొట్టె అని, ఇది ద్రాక్షరసం అని యేసుక్రీస్తు చెప్పాడు, లేదా ఆదిమ క్రైస్తవ సంఘము చెప్పారు. అలాగే పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు కూడా చెప్పారు అని ఆర్సిఎం సంఘస్థులు హోలీ యూకరిస్ట్ని, ఆ నిజమైన శరీరము, నిజమైనటువంటి రక్తము అని మన విశ్వాసముతో మనం ముందుకు వెళ్తూ ఉండగా, కత్తుల ఎదుర సంఘాలు ఇది యేసుక్రీస్తు రక్తము కాదు, ఇది యేసుక్రీస్తు శరీరము కూడా కాదు, ఇది కేవలము రొట్టె ద్రాక్షరసము అని మాత్రమే ఉంది అని ఒక సిద్ధాంతముతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి ఆధారంగా వారు చెప్తున్న మాట ఏంటంటే ప్రియబిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాలలో అక్కడ చాలా స్పష్టంగా ఒక వచనం వింటాం. 28 విందామా? కనుక ప్రతి వ్యక్తియు ఆత్మ పరిశీలన గావించుకొని రొట్టెను తిని, చూడండి, రొట్టెను తిని పాత్రము నుండి త్రాగవలయును, పాత్ర నుంచి త్రాగవలయును. ఏలైనా చాలు, ఇక్కడ రొట్టెను తిని పాత్ర నుంచి తాగమన్నాడు, కానీ శరీరం తిని శరీరం నుండి ప్రవహించు రక్తము త్రాగమని యేసుక్రీస్తు చెప్పలేదు. కాబట్టి ఇది యేసుక్రీస్తు శరీరమని రక్తమని ఆర్సీఎం సంఘస్థులు విశ్వాసుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇది తప్పు అనేటువంటి వివరాన్ని అనేక ప్రొటెస్టెంట్ సంఘాలలో అనేక పాస్టర్లు టీవీ ప్రభాషణములు కూడా చెప్పటం నేను వింటూ ఉన్నాను. పిల్లరా, ఎక్కువగా ఒక ఆర్గ్యుమెంట్కి మనకి సమయం లేదు, కానీ ఒక్క అంశం మాత్రం మేము చెప్పాలనుకున్నాం. అదేంటంటే 27వ వచనం ఒకసారి విందామా? అక్కడ ఇది యేసుక్రీస్తు శరీరమును రక్తమునకు విరుద్ధమైనటువంటి పాపమని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. 1 Corinthians 11:27.
కనుక అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, చూడండి, ప్రభు యొక్క రొట్టెను ఎవడైనా తినను లేక ఆయన పాత్ర నుంచి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచు ఉన్నాడు. చూడండి, చాలా స్పష్టంగా క్లియర్గా ఉంది. అతడు యేసుక్రీస్తు రొట్టెకి విరుద్ధంగా పాపం చేస్తున్నాడు అని బైబిల్లో లేదు. అతడు ద్రాక్షరసమునకు విరుద్ధంగా పాపం చేస్తున్నాడనే కాదు అక్కడ రాయబడ్డది. అక్కడ ఏం రాయబడ్డదంటే, అయోగ్యముగా ఎవరైనా ఈ రొట్టె తిన్నా, అయోగ్యముగా ఎవరైనా ఈ ద్రాక్షరసం నుంచి త్రాగినా అతడు యేసుక్రీస్తు శరీరానికి, యేసుక్రీస్తు రక్తానికి విరుద్ధంగా పాపం చేస్తున్నాడనే పలుగా రాస్తూ ఉంటే, ఇది సాధారణ మామూలు రొట్టె కాదు, ఇది సాధారణ ద్రాక్షరసం కాదు అనే స్పష్టమైనటువంటి ఆన్సర్ అక్కడ ఉంటుంది. ఎందుకు కత్తులకు ఎదుర సంఘాలు ఈ పర్టిక్యులర్ సెంటెన్స్ చెప్పకుండా, చదవకుండా, దానికి ముందు కానీ దానికి తర్వాత ఉన్నటువంటి వాక్యాలు పట్టుకొని ఇది రొట్టె అని, ఇది ద్రాక్షరసమైనటువంటి ఒక బోధ వారు నేర్పిస్తున్నారు. ప్రియపట్లారా, నేను ఎందుకు ఈ పవిత్ర గురువారం నాడు యేసుక్రీస్తు సప్రసాదం స్థాపించినటువంటి ఈ యొక్క సంఘటనలో మొదటిగా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, బహుశా మీ చెవులలో కూడా, మీ దృష్టిలో కూడా ఈ కత్తులకు ఎదుర సంఘాల బోధ బహుశా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది వచ్చినప్పుడు, మీరు విన్నప్పుడు సందేహపడకుండా, ఆల్రెడీ బెన్నీ ఫాదర్ ఈ మాట చెప్పారు, అది బైబిల్లో ఆల్రెడీ రాయబడి ఉన్నాయి అని మీరు విశ్వాసములో తీసుకోవటానికి, మీ సందేహము చెదిరిపోకుండా, మీ యొక్క విశ్వాసం చెదిరిపోకుండా దృఢంగా నిలబడాలని ఈ పవిత్ర గురువారం నాడు ఈ అంశాన్ని నేను స్టార్టింగ్లో చెప్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో అంశం ఏంటి ప్రియులారా, దివ్య సప్రసాదము స్థాపించటం మాత్రం కాదు, ఆయన స్థాపించే దివ్య సప్రసాదము యుగాంతం వరకు, ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కొనసాగించబడాలని యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం అది. దానికి ప్రారంభం వల్లరా ఆల్రెడీ మనము పాత నిబంధనలు చూస్తూ ఉన్నాం, నూతన నిబంధనలు అది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనకి అన్ని రెఫరెన్స్ చదివే సమయం లేదు. అందువల్ల మీరు, ఎందుకంటే ఈరోజు సుదీర్ఘమైనటువంటి సంఖ్యలు ఉన్నాయి కాబట్టి అన్ని చదివి నేను డీటెయిల్గా చెప్తే వెళ్ళరా కనీసం 1 గంట సేపు అయినా వాక్య పరిచర్యకి కావాలి. కానీ ఈరోజు మనకి శిష్యులు కాళ్ళు గడిగే సంఖ్యం ఉంది కాబట్టి, సుదీర్ఘమైన యూకరిస్టిక్ సర్వీస్ ఉంది కాబట్టి నేను జస్ట్ 1 హాఫ్ అన్ అవర్లో ఈ సందేశాన్ని ముగించాలనుకుంటున్నాం. ప్రియలారా, మీరు బైబిల్లో తర్వాత మీరు చదువుకోండి, రెఫరెన్స్ చూసుకుంటూ వెళ్ళారా, నిర్గమకాండం 40వ అధ్యాయము 12వ వచనములో, అలాగే లేవీకాండం 8వ అధ్యాయము 6వ వచనములో పిల్లరా, మోషే అహరోను తన కుమారుల పాదములు కడిగి తైలముతో వారిని అభిషేకించి దేవునికి సేవ చేయటానికి, దేవాలయములు పరిచర్య చేయటానికి వారిని గురువులుగా, యాచకులుగా, అర్చకులుగా అభిషేకించి వేరుపరచిన సంఘటన అక్కడ బైబిల్లో ఉంది. చూడండి, ఎందుకంటే వారు పరిశుద్ధమైన ప్రాణాత్మ శరీరములతో, ప్రత్యేకంగా తయారు చేయబడిన పరిశుద్ధమైనటువంటి వస్త్రములతో దేవాలయములో దేవుని స్థానములో నిలబడి పరిచర్య చేయటానికి ఈ వేరుపరచబడినటువంటి కార్యము మోషే అహరోనును తన కుమారులతో చేస్తూ ఉన్నారు. వాళ్ళని పాదములు కడిగి వారిని శుద్ధి చేసి వారి వేరుపరచబడి ప్రత్యేకమైన దేవుని కార్యము కోసం శుద్ధి చేయబడి వారిని నిలబెట్టినట్లుగా చక్కగా మనం చదువుతూ ఉన్నాం. నా నూతన నిబంధనలు వస్తే ప్రియబడ్డారా, ఈ వాక్యోపదేశం తర్వాత మీరు ఈ టీవీలో చూడబోతూ ఉన్నారు, నేను యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడిగినట్లుగా నేను కూడా 12 మంది అపోస్తుల స్థానములో 12 మంది 6 అమ్మాయిలని 6 అబ్బాయిలని కూర్చోబెట్టి వెళ్ళరా ఇదే ఆత్మీయ ఉద్దేశముతో పాదములు కడగబోయే సంఖ్యాన్ని ఈ సందేశం తర్వాత నేను ప్రారంభించబోతూ ఉన్నా.
లేదా ఇది ఎందుకంటే ఆల్రెడీ యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు కడరాత్రి భోజన పంక్తి నుంచి లేచి తన పై వస్త్రమును తీసివేసి నడుముకు ఒక తుండు గుడ్డ కట్టుకొని శిష్యుల పాదములు కడగనారంభించును అని వాక్యం పలుకుతుంది. అక్కడ ఆ యోహాను సువార్త సాధ్యమైతే మీరు 13వ అధ్యాయం 1 నుంచి 15 వరకు చదవండి. ఇదే యాక్చువల్లీ ఈనాటి సువిశేష పఠనం. నేను చాలా చక్కగా చదువుకున్నాను. మీకు తెలుసు, పేతురు గారి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి ఆయన పాదములు కడగట్టానికి ప్రారంభించినప్పుడు పేతురు అడ్డు చెప్పటము, ఇంకా పేతురు గారికి యేసుక్రీస్తు మధ్యలో నుండి ఒక డిస్కోర్స్ ఉంది, ఒక సంభాషణ ఉంది. అదేంటంటే, మీరు నా పాదములు కడుగుతున్నావా ప్రభువా? అసలు నా పాదం మీరు కడుగవద్దు, నేను అనుమతించును అని అన్నప్పుడు యేసుకు చెప్పిన మాట ఏంటంటే, నేను నీ పాదములు కడగకపోతే నీకు నాతో భాగము లేదు అని అంటున్నాడు. చూడండి, నీకు నాతో భాగము లేదు అంటున్నారు. ఇదే సేమ్ మాట ప్రియులారా యాక్చువల్లీ ఇజ్రాయెల్ ప్రజలు అంటే 12 వర్గం, 12 గోత్రములే, 11 జాతి వర్గాల వాళ్ళకి పిల్లరా కానాను అనే దేశాన్ని యెహోషువ పంచి ఇచ్చారు దేవుని ఆజ్ఞ ప్రకారం. కానీ మీకు తెలుసు, లేవి వంశానికి, లేవి గోత్రానికి మాత్రము కానాను దేశము భూమి పంచి ఇవ్వలేదు. దేవుడు యెహోషువకు చెప్పిన మాట ఏంటంటే, లేవి వంశము, లేవి గోత్రము యావే దేవునికి సేవ చేయటానికి ప్రత్యేకంగా వేరుపరచబడినటువంటి ఒక గోత్రముగా, ఒక వర్గముగా నేను ఏర్పరచితిని కనుక యావే దేవుడైన నేనే వారి పోర్షన్, నేనే వారి స్వాస్థ్యము, నేనే వారి ఆస్తి. వారు నాపై ఆధారపడి దేవుని సేవలు, దేవుని పరిచర్యలు ఉంటారన్నటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు యెహోషాపాతు ద్వారా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అనగా ప్రాపర్టీలో, ఆస్తిలో వారికి పోర్షన్ లేదు, భాగము లేదు. దేవుడే వారి స్వాస్థ్యం, దేవుడే వారి పోర్షన్, దేవుడే వారి బలం, దేవుడే వారి ఆధారం. అన్నిటికీ వారు దేవునిపై ఆధారపడి ఉండాలంటున్న సందేశము ఆల్రెడీ అహరోనుకి, తన కుమారులకి, లేవి వంశానికి ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. నా దేవుడు పిల్లరా యేసుక్రీస్తు ఇప్పుడు పేతురుతో ఏమంటున్నారు, నేను నీ పాదములు కడగకపోతే నీకు నాతో భాగము లేదు. యు ఆర్ నో పోర్షన్, విచ్ మీన్స్ యేసుక్రీస్తుతో భాగం, యేసుక్రీస్తుతో భాగస్వామి అవ్వాలంటే పిల్లరా ఆయన పాదములు కడగాలి. నేను మీకు నేర్పించినటువంటి, అనగా మీకు గురువై బోధకుడువై ఉన్న నేనే మీ పాదములు కడిగారంటే మీకు నాతో భాగముంది, మీరు నా స్వాస్థ్యము. ఇది కొనసాగించటానికి మీరు ఖచ్చితంగా మీరు కూడా ఒకరినొకరి పాదము మీరు కడగాలి అనేటువంటి ఒక అంశాన్ని వీళ్ళరా నేర్పిస్తూ ఉన్నారు. నా ఇక్కడ కత్తోలిక ఇతర సంఘాలు ఇంకొక బోధ కూడా ఉంటుంది. యేసుక్రీస్తు నిత్య యాజకుడే, యేసుక్రీస్తు దేవుని కుమారుడే, ఆయన హై ప్రీస్టే, ఆయన బలి అర్పణ చేసే అధికారం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే ఆయనే స్వయంగా అర్చకుడుగా ఉంటూ ఉన్నాడు, ఆయనే స్వయంగా బలివస్తుగా ఉంటూ ఉన్నాడు, ఆయనే కలువరి బలి సెలవుపై ఈ బలి అర్పించాడు. ఆయనతో పాటు ఇది సమాప్తమైంది. ఇంకా ఆర్సెన్ సంఘములో గురువులని, బిషప్లని ఎవరు అభిషేకించారు? వాళ్ళకి ఏ రైట్ ఉంది, ఏ హక్కు ఉంది పరిశుద్ధ బలి కొనసాగించడానికి? యేసుక్రీస్తుతో పాటు ఈ ప్రీస్టుడ్, ఈ యాచకత్వం అనేది యేసుక్రీస్తుతో పాటు సమాప్తమైనది, తర్వాత లేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ కూడా కత్తోలిక ఇతర సంఘాల బోధలో ఉన్నాయి. అది రకరకాల విధంగా ఆర్సిఎం సంఘస్థుల మైండ్ని పాడు చేయటానికి, విశ్వాసాన్ని చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లరా దీని గురించి నేను ఒక చిన్న వాకు చదవాలనుకున్నాము. అదేంటంటే తీసుకుంటామా సిరా గ్రంథం ప్రియబిడ్డలారా. మనము సిరా గ్రంథములో ఎంత చక్కగా 7వ అధ్యాయం తీసుకుంటామా, అక్కడ 29వ వచనములో దేవుని ప్రణాళిక చాలా చక్కగా బైబిల్లో ఉంటుంది. సిరా గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం ఒకసారి విందాం ప్రియబిడ్డలారా. పూర్ణ హృదయముతో
ప్రభు పట్ల భయభక్తులు చూపుము, ఆయన యాజకులను గౌరవింపుము. పిల్లరా, పూర్ణ హృదయముతో దేవుని పట్ల మీరు భయభక్తులు చూపించుము, ఆయన యాచకులని గౌరవింపుమని వాక్యం పలుకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పిల్లరా, అదే సేమ్ సిరా గ్రంథములో 45వ అధ్యాయము చదువుతామా? 15వ వచనం. బుక్ ఆఫ్ సిరాక్ చాప్టర్ 45 వర్స్ 15 ఒకసారి వింటే అక్కడ చక్కగా ఇంకొక గొప్ప సంకటం, దేవుని ఉన్నతమైన ప్రణాళిక విందామా? మోషే అహరోనుని పరిశుద్ధ తైలముతో అభిషేకించి పరిశుద్ధ తైలముతో అభిషేకించి యాజకునిగా ప్రతిష్ఠించెను. ఓకే, అంతవరకు నేను ఆల్రెడీ మాట్లాడాను. ఇక ముందుకు చెప్పబోయే మాట వినండి. ప్రభువు అహరోనుతోను అతని వంశజులతోను శాశ్వతమైన నిబంధనము చేసుకొనెను. బిడ్డలారా, శాశ్వతమైన నిబంధన చేసుకొనెను, విచ్ మీన్స్ నెవర్ ఎండింగ్ ప్రామిస్, నెవర్ ఎండింగ్ ఉటంపడిగా చేసుకొనెను. ఓకే, కంటిన్యూ. వారు యాజకులై ప్రభువుని సేవింతురు. ఆయన పేరు మీదగా ప్రజలను దీవింతురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, తెలుగులో లేని లేదా ఇంగ్లీషులో ఉన్నటువంటి ఒక మాట ఇక్కడ మిస్ అయి ఉంది. అదే తెలుసా? సిరా గ్రంథం 45:15 ఉంటుంది. For his descendants as long as the heaven endures, which means భూమి ఆకాశం ఉన్నంత కాలం. ఈ మాట తెలుగులో లేదు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు తెలుగులో ఈ ట్రాన్స్లేషన్లో ఇన్ని తప్పులు పొరపాట్లు ఎందుకు వస్తున్నాయి. బట్టి బిడ్డారా, ఇది చూడు, ఎంత మంచి మీనింగ్ చూడు. ఇది తెలుగులో కనపట్ల. ఎందుకంటే ఇక్కడ ఎంత చక్కగా మీనింగ్ ఉందంటే, his descendants as long as heaven endures. See, it was an everlasting covenant. Everlasting covenant అంటే అంతము లేని ఒక ఉటంబడిగా అహరోనుతో తన కుమారులతో నేను చేస్తూ ఉన్నాను. ఆ అంతము లేని ఉటంబడిగా ఎప్పటి వరకు కొనసాగించబడాలి? as long as heaven endures, which means భూమి ఆకాశం ఉన్నంత కాలం, ఉన్నంత వరకు ఈ యాచకులతో దేవుడు చేసిన ఉటంబడిగా అహరోను తన కుమారులతో ప్రారంభమై అది కొనసాగించబడవలేను అనేటువంటి ఒక ముఖ్యమైన సందేశం ఇక్కడ ఉంటుంది. ప్రియులారా, యేసుక్రీస్తుతో పాటు ఈ నిత్య యాచకత్వ గురుత్వ సంఖ్యాన్ని ఆల్రెడీ ఆయన సమాప్తి చేశాడు. ఇంకా వేరే గురుత్వ అంతస్తు, గురువులు, పరిశుద్ధ బలిపీఠము, పరిశుద్ధ బలిభోజ, దివ్య సప్రసాదము ఇది లేదు అని కత్తోలికేతర సంఘాలు బోధిస్తూ ఉంటే ఏ బుద్ధితో ఏ ఆలోచనతో చెప్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే బిడ్డలారా, భూమి ఆకాశం ఉన్నంతకాలం నిత్య యాచకత్వములో వారి భాగస్థులై ఉండాలంటే యేసుక్రీస్తుతో పాటు సమాప్తం అయిపోతే మరి భూమి ఆకాశం అంటే ఆయన రెండవ రాక వరకు. ప్రియులారా, భూమి ఆకాశం ఉన్నంతకాలం ఇది కొనసాగించబడాలంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక అని ఒకసారి గుర్తుంచుకోండి. నెంబర్ 1, ఇంకొక అంశం ఏంటంటే తీసుకుంటామా? హెబ్రీయులకు రాసిన పత్రిక తీసుకుంటామా? అక్కడ చక్కగా 5వ అధ్యాయము 3-4 వచనాలలో ప్రజల పాప పరిహారార్థమై, అలాగే తానే పెక్కోక బలహీనుడు కనుక బలులు, కానుకలు, పూజలు, అర్చకులు సమర్పించవలేను అనేటువంటి ఒక ఆజ్ఞ కూడా అక్కడ ఉంటుంది. యాక్చువల్లీ గంటలు తీసుకుని ఈ వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాలి. కానీ ఇది పవిత్ర గురువారం మౌంటీ థర్స్డే సమయం కాబట్టి మనకి అంత సుదీర్ఘమైన ఒక వాక్య పరిచయకి సమయం లేదు కాబట్టి నేను చాలా చిన్నగా దీన్ని చెప్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము తీసుకున్నట్లరా 3-4 వచనాలు. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకై కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలయును, కానుకలు అర్పింపవలయును. చూడండి,
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, కంటిన్యూ నెక్స్ట్ సెంటెన్స్ కూడా. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు అలాగే పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడుగా చేయబడును. పిల్లరా, దేవుని పిలుపు ఉంది అని, అహరోని కుమారుని దేవుడు పిలిచాడని, అలాంటి ఒక పిలుపు ఎవరైతే పొందుకుంటూ ఉన్నారో వారే ఈ ప్రధాన యాజకుని యొక్క పదవిని అలంకరించవచ్చు అనేటువంటి ఒక అంశం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆ పిలుపు ఈరోజు కూడా సంఘములో కొనసాగించబడుతూ ఉంటుంది. అహరోనులాగా వేరుపరచబడి, కాలు కడగబడి, తైలాభిషేకం చెయ్యబడి, దేవుని కోసం వేరుపరచబడి పవిత్ర చేయబడినటువంటి యాజకులు, అర్చకులు ప్రియులరా, దేవుని పిలుపు వలనని ఈ అధికారము, ఈ పదవిని కలిగి ఉంటారని ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది. రెండోది ఏంటంటే, ప్రజల పాప పరిహారార్థమై, అలాగే తన సొంత పాప పరిహారార్థమై కూడా బలులు, కానుకలు అర్పించవలెనని ఇక్కడ హెబ్రీ రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడంటే, బిడ్డలారా, గురువు లేకపోతే, అర్చకులు లేకపోతే, బలి లేకపోతే, పాప పరిహారార్థ బలులు లేకపోతే మరి ఈ పాపములు ఎలా కడగబడతాయి? ఇది కొనసాగించబడవలెను ఒకటి వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన యేసుక్రీస్తు స్థాపించినటువంటి ఈ దివ్య సప్రసాదము, ఈ కడరాత్రి భోజనము, ఆయన చివరికి ఏమంటున్నాడు? మీరు నా జ్ఞాపకార్థం దీన్ని చేయమన్నాడు. నా జ్ఞాపకార్థం దీన్ని చేయటానికి ప్రియులారా ఆయన శిష్యులని తన పాదములు గడిగి, మోషే అహరోను కుమారుల పాదములు గడిగి వారిని గురువులుగా చేసినట్లు యేసుక్రీస్తు కూడా 12 అపోస్తలుల పాదములు గడిగి వారిని గురువులుగా చేసి, వారిని పవిత్రులుగా మార్చి వేరుపరచబడి ఆయన స్వాస్థ్యంగా వీరు నిలబడి ఈ కార్యము కొనసాగించటానికి యేసుక్రీస్తు వారిని ఎంపిక చేసుకుని అభిషేకించిరి. ఆ కార్యము ఈరోజు కూడా యుగాంతం వరకు, అనగా బైబిల్లో మనము ఇందాక చదివినట్లుగా ఏమని, శ్రాగ్రంథం 45వ అధ్యాయంలో మనము 15వ వచనం చదివినట్లుగా, భూమి ఆకాశము ఉన్నంతకాలం ఈ యాచకత్వ పదవి, ఈ గురుత్వ పదవిని కంటిన్యూ చేయటానికి, కొనసాగించడానికి ఒక రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 నా చివరిగా ఇంకొక అంశం కూడా చెప్పి ముగిస్తూ ఉన్నాం ప్రియవాళ్ళారా. అదేంటంటే, ఈ రోజులలో గురువులు, బిషప్పులు, దేవుని సేవ కోసం పిలువబడినటువంటి సేవకులు రకరకాల నిందలకి, మాటలకి, అవమానాలకి గురి అవుతున్నటువంటి కాలం ఇది. టీవీలో, న్యూస్ పేపర్లో, రకరకాల మేత్రాసనాలలో పిల్లరా ఇన్ని వందల కేసులు ఉన్నాయి. ఇది ఒక వాస్తవమే. గురువులు మందులు తాగుతున్నారని, గురువులకి అమ్మాయిల పిచ్చి ఉంది అని, గురువులు డబ్బు దొంగతనం చేస్తున్నారని, రకరకాల విధంగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అనేక నిందలు, అవమానాలు, మాటలు బిళ్ళరా ఇవి అన్నీ ఉన్నాయి. మరి వీరు పవిత్రులుగా చేయబడినటువంటి వాళ్ళైతే, వీరు వాస్తవంగా దేవుని యాచకులు, అర్చకులు అయితే, వీరు దేవునికి సేవలో ఉంటున్న వాళ్ళైతే, ఇన్ని సంవత్సరాల ప్రత్యేకమైనటువంటి టీచింగ్స్, బోధన, ట్రైనింగ్ ఇవి అన్నీ ఉన్నటువంటి వాళ్ళైతే మరి ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నారు? అసలు వీళ్ళు గురువులా అని అడ్డంగా, పిచ్చిగా మనుషులు తొడుతున్నటువంటి సంఘటన కూడా నాకు తెలుసండి. ప్రియులారా, ఒక విషయం మీరు గమనించాలి. అదేంటంటే, పౌలు గారు వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, మానవులందరూ పాపము చేసి దేవుని మహిమ కోల్పోయిరి అని వాక్యం పలుకుతుంది. విచ్ మీన్స్ మానవులందరూ బలహీనులై, రక్త మాంసము చేయబడిన మనుషులకి బలహీనత ఖచ్చితంగా ఉంటాయి. అందువలన ఒకవైపు చెప్పాలంటే
గురువులైనా, మఠకన్యులైనా, సాధారణ గృహస్థ క్రైస్తవులైనా, నన్ను వింటున్న మీరు ఒక్కొక్కరైన బిళ్ళరా, మనమందరం మనుషులు, రక్త మాంసముతో చేయబడిన వాళ్ళం కాబట్టి లోకము, పిశాచి, శరీరమని 3 శత్రువులతో ప్రతి మనిషి పోరాడుతూ ఉన్నారు. ఇది మన జీవిత వాస్తవమే, ఇది ఒక యాథార్థ్యమే. కానీ అలాంటి ఒక మనుషుల నుంచి దేవుడు తన పరిచర్య కోసము, సేవ కోసమే బిషప్పులని, గురువులని, మఠకన్యలని ఎంపిక చేసుకుంటూ ఉన్నారు వీటిలా. అందువలన వారి మొదటి ధర్మం ఏంటంటే, లేవి వంశీయులతో యావే దేవుడు చెప్పినట్లుగా, అపోస్తలులతో యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఒక గురువు స్వాస్థ్యము దేవుడే, ఒక గురువు పోర్షణ దేవుడే, సేవ కోసం పిలువడిన వారి ఆశ్రయము పిల్లరా దేవుడే. దేవునిపై ఆధారపడి వాడు ఉండాలి. అలా దేవునిపై ఆధారపడిన వాళ్ళని దేవుడు తన ఆత్మతో, తన వాక్యముతో, తన శక్తితో అభిషేకిస్తాడు. అందుకే మరియ తల్లిపై పిల్లరా గైబ్రియల్ సన్మనస్కుడి యొక్క మాట ప్రకారము పరిశుద్ధాత్మ ఆవహించి వచ్చినప్పుడు సన్మనస్కుడు ఏం చెప్పాడు? పవిత్రాత్మ నీపై వేయించును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, కనుక జన్మించబోయే శిశువు దేవుని కుమారుడు అని పిలువడునని లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఈ సందేశం ఉంది బిడ్డలారా. అక్కడ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిపై దిగి వచ్చినప్పుడు, ఆత్మ ఒక వ్యక్తిని అభిషేకించినప్పుడు మనిషికి అసాధ్యమైన కార్యములు లరా సాధ్యముగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే మరియ తల్లి దూతను ప్రశ్నించిన సంఘటన ఇదే. నేను ఒక కన్యక కదా, నాకు వివాహము కాలేదు, నేను పురుషునితో సంసారం చేయలేదు, మరి ఇది ఎట్లా జరుగును? అప్పుడు దూత చెప్పినటువంటి సందేశం ఇదే, పరిశుద్ధాత్మ నీపై వేయించును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. ప్రియబిడ్డలారా, ఒక బిషప్ అయినా, ఒక గురువు అయినా, సిస్టర్ అయినా, మఠకన్య అయినా, ఎవరైనా వారు దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, సంఘ సేవలో దేవునికి స్వాస్థ్యంగా వారి శ్రేష్ఠ జీవితాన్ని సమర్పించినప్పుడు ఆ మనిషి, ఆ వ్యక్తి దేవునిపై ఆధారపడవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నవారే. మనుషుల కార్యం చేయటానికి కాదు, వారి కుటుంబ కార్యం చేయటానికి కాదు, వారి వ్యక్తిగత కార్యము చేయటానికి కాదు, దేవుని కార్యము, దేవుని పరిచయం నిర్వహించటానికి దేవుడు ఒక బిషప్ని పిలిచాడు, ఒక గురువుని పిలిచాడు, సిస్టర్స్ని, మఠకన్యల్ని పిలిచారు. ఈ పిలుపు, ఈ సేవ ఎందుకంటే ప్రియులారా, వారు దేవుని సేవ చేయటానికి దేవునిపై ఆధారపడాలి. అందుకే అపోస్తులందరినీ బిడ్డలారా యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైపోయిన పిదప పరిశుద్ధాత్మను పెంతెకోస్తు రోజు వారిపై ఎందుకు అభిషేకంగా కృమ్మరించాడంటే, దేవుని చిత్తం, దేవుని కార్యం అపోస్తలులలో ఆయన ఆశించినట్లు, ఆయన కోరుకున్నట్టు కొనసాగించడానికి ఆత్మాభిషేకం అపోస్తలులకు ఇచ్చారు. అందుకే అపోస్తలు 1:5-8 వాక్యం పలుకుతూ ఉంటుంది, పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, యెరూషలేములోను, యూదియాలోను, సమరయాలోను, భూదిగంతముల వరకు మీరు సాక్షులై ఉందురు అన్నారు. ఈ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిపై లేకపోతే పిల్లరా యేసుక్రీస్తుకు సాక్షిగా ఒక బిషప్ ఉండలేడు. పరిశుద్ధ అభిషేకం ఒక గురువు మీద లేకపోతే గురువు యేసుక్రీస్తుకు సాక్షిగా ఉండలేడు. పరిశుద్ధాత్మ అభిషేకము, ఆ పరిశుద్ధాత్మ ఆవరించి వచ్చే ఎన్కౌంటర్, అనుభవం, ఎక్స్పీరియన్స్ ఒక సిస్టర్కి లేకపోతే ఆమె దేవునికి సాక్షిగా ఉండలేదు. ఇక్కడ తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ ఈ శక్తి, ఈ ప్రభావము, ఎన్కౌంటర్, ఎక్స్పీరియన్స్ ఒక బిషప్కుందా, ఒక గురువుకుందా, ఒక సిస్టర్కుందా? ఉంటే ప్రియులారా వారిలో మానవులకి అసాధ్యమైన కార్యములు చేయగలిగే దేవుని ఆత్మ వారిలో పనిచేస్తుంది. అప్పుడు మానవ సంబంధమైనటువంటి ఈ శోధనలు, బలహీనతలు, పాపాలు, పాప ఆసక్తులు అన్నీ కూడా ఈ దేవుని ఆత్మ అగ్నిలో దేవుడే కాల్చేస్తారు. మరియ తల్లికి చెప్పినట్లుగా నీకు అసాధ్యమైన కార్యములు దేవుని ఆత్మ వలన సాధ్యమే అని చెప్పిన అదే సందేశం ఒక బిషప్పులో కూడా, మానవులకు అసాధ్యమైన కార్యం ఒక బిషప్పులో దేవుని ఆత్మ వలన సాధ్యమే.
ఒక గురువుకి అసాధ్యమైన కార్యము ఒక దేవుని ఆత్మ వలన సాధ్యమే. ఒక సిస్టర్కి అసాధ్యమైన కార్యము దేవుని ఆత్మ అభిషేకం వలన సాధ్యమే. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన వ్యత్యాసం ఏంటంటే, ఏ బిషప్ అయినా గురువు అయినా సిస్టర్ అయినా దేవుని ఆత్మలు అభిషేకములో ఉన్నారా లేదా, ఇదే ఫస్ట్ కనిపెట్టాల్సింది. మీరు ఫాదర్ని తిట్టే ముందు, ఫాదర్ని కొట్టే ముందు, బిషప్ని తిట్టే ముందు, రకరకాల కేసులు వేసే ముందు పిల్లరా, గురువులని మొత్తంగా, బిషపులని మొత్తంగా, సిస్టర్స్ని మొత్తంగా అవమానపరచు, హింసపరచటం తప్పు. ఎందుకంటే అందరూ అలా కాదు కాబట్టి. అందుకే ఆత్మలో ఉన్న గురువులు ఉన్నారు, వాక్యములో బలపడే గురువులు ఉన్నారు, అభిషేకములో ఉన్న గురువులు ఉన్నారు. దేవుని కార్యానికి, దేవుని వాక్యానికి, ఆయన శిష్యత్వానికి తగిన సాక్షిగా జీవిస్తున్నటువంటి ఎంతో మంది మంచి మంచి గురువులు ఉన్నారండి. నిజంగా పవిత్రులుగా జీవిస్తున్న గురువులు ఉన్నారండి. నిజంగా ఆత్మార్పణం చేసుకుంటూ దేవునికి సాక్షిగా జీవించే అనేక మంది బిషప్పులు, గురువులు, సిస్టర్స్, మఠకన్యులు ఉన్నారండి. అట్ ద సేమ్ టైం అభిషేకం లేకుండా లేదా పొందుకున్న అభిషేకాన్ని పోగొట్టుకుని మందు దాగి అమ్మాయిల పిచ్చితో, డబ్బు పిచ్చితో, లోక సంబంధ ఆలోచనతో తిరుగుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందువలన ఈ వ్యత్యాసం ప్రియబిడ్డలారా, ఈ గురువుల మహోత్సవం నాడు, ఈ మాండే థర్స్డే మీరు విచక్షణ బుద్ధితో, వివేచన బుద్ధితో అర్థం చేసుకోవాలని నేను ఒక గురువుగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను, కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే బిడ్డలారా, మీ ఇంట్లో 2-3 ఉంటే మీ అమ్మకి, మీ నాన్నకి ఎటువంటి బలహీనత లేదా? మీ అక్కకి, చెల్లికి ఎటువంటి బలహీనత లేదా? మీ భార్యకి, మీ భర్తకి ఎటువంటి బలహీనత లేదా? మీ పిల్లలకి బలహీనత లేవా? మీ ఇంట్లో ఎవరైనా ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ పాపం కట్టుకుండా ఉన్న ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అందులో గురువులు కూడా దేవుని ఆత్మలు లేకపోతే, అభిషేకము లేకపోతే, వాక్యములు లేకపోతే, పరిశుద్ధమైన ప్రాణ ఆత్మ శరణతో కూడినటువంటి జీవితాన్ని దేవుని సేవలో అర్పించకపోతే వారు కూడా పడిపోతారు. వారు కూడా లోక ఆశలకి పడిపోతారు, డబ్బుకి పడిపోతారు, అమ్మాయిలకి పడిపోతారు, అబ్బాయిలకి పడిపోతారు, పేరు ప్రశస్తులకి పడిపోతారు. ఎందుకంటే ఆత్మాభిషేకం తక్కువ ఉంది కాబట్టి, ఆత్మాభిషేకం లేదు కాబట్టి, దేవుని నుంచి దూరంగా ఉన్నారు కాబట్టి దేవునికి సాక్షిగా వాళ్ళు జీవించలేకపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని పిల్లరా మనము సహానుభూతితో చూడాలి. యూ మస్ట్ ఫీల్ పిటీ ఫర్ దెమ్. వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ కోసం ఒక అమ్మగా, ఒక నాన్నగా మీరే సలహా ఇవ్వండి. ఒక అన్నగా, తమ్ముడుగా వారిని సవాలు చేయండి. దేవుని సేవకులుగా వారి బాధ్యతను వారి గుర్తింపు చేయండి, గద్దించండి, తప్పులు సరిదిద్దుకోండి, మంచి మార్గంలో తీసుకురండి. వారు ఆ దైవభక్తులు, దైవ ప్రేమలో జీవించేటట్లుగా మీరు వారికి సహాయం చేయాలి. పిల్లరా, నేను ఈ సందేశం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. ఆల్రెడీ 45 minutes ఈ పవిత్ర గురువారం నాడు సందేశాన్ని అందించాము. మీరు ఈ పవిత్ర సాంఖ్యములు పాల్గొంటూ ఉండగా ఆనాడు మోషే చేసినటువంటి కార్యం, యేసుకు చేసినటువంటి కార్యం ఈనాడు ఒక గురువుగా, యాచకుడుగా, అర్చకుడుగా నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఈ పవిత్ర కార్యం ఇలా విశ్వాసముతో, భక్తితో పాల్గొంటూ మనం చేద్దాం. ఒక నిమిషం ప్రార్థిద్దాం. నిరంతరం మమ్మ ఆదరించి కాచిగా పడిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభువా, ఈరోజు ఫాదర్ బెన్నీ ఎస్వీడియన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాండే థర్స్డే పవిత్ర గురువార సాంఖ్యములో పాల్గొంటున్న ఈ బిడ్డలు దేవుని వాక్కు ఆలగించి ప్రార్థన చేస్తూ ఉండగా, పరిశుద్ధాత్మదేవ, ఈనాడు వారు ఆలగించిన వాక్కు వారి హృదయములో ముద్రించబడునుగాక. వారు ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొని దేవుని ప్రణాళికను అర్థం చేసుకుందురుగాక. యుగాంత వరకు నా జ్ఞాపకార్థం దీన్ని చేయమని యేసుక్రీస్తు ఆదేశించిన కార్యము విశ్వాసముతోనూ భక్తితోనూ వీరు కొనసాగింతురుగాక. ప్రభువా, ఈ శరీరం, ఈ రొట్టె నిజమైన యేసుక్రీస్తు శరీరమని, ఈ ద్రాక్షరసం యేసుక్రీస్తు రక్తమని వారు తెలుసుకుందురుగాక. నా శరీరం భుజించి
నా రక్తం పానం చేయువారు నా యందును నేను వాని యందును ఉన్నామని, అంతిమ దినమున నేను వానిని లేపుదును అని యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 వచ్చిన వాక్యం బొలగొత్తూ ఉండగా, ఈ సప్రసాదములో ఈ పరిశుద్ధ బలిభోజులు పాల్గొన్న వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుతో ఏకమయ్యేలాగున, యేసుక్రీస్తు వారితో ఏకమయ్యేలాగున, ఈ ఆత్మీయ జీవిత సంగమం కొనసాగించబడేలాగున నీ కృప వెంబడి కృప వారికి దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియములారా, ఈరోజు గురువుల పండుగ, ఏ ఫీస్ట్ డే ఫర్ ఆల్ ద ప్రీస్ట్. అందువలన మీకు తెలిసిన ఎంతమంది గురువులు ఉన్నారో మీ ఫోన్ లిస్ట్లో వాళ్ళ నంబర్ ఉంటే బిడ్డలారా, ఆ గురువులకు ఒక కాల్ చేసి, ఫాదర్ గారండి విష్ యూ హ్యాపీ ఫీస్ట్ అని మీరు వాళ్ళకి విష్ చేయండి. లేదా మీ దగ్గర గురువుల నంబర్ ఉండే ఒక మెసేజ్ అయినా పెట్టండి, ఫాదర్ ఐఎమ్ సో అండ్ సో విష్ యూ హ్యాపీ ఫీస్ట్. ఎందుకంటే గురువులు వారి అమ్మ, నాన్న, పిల్లలు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లు, డబ్బులు, ఆస్తి, జాతి, కులం, మతము, వాళ్ళ భాష, రాష్ట్రము, దేశం అన్నీ వదిలిపెట్టి ఎక్కడెక్కడో సేవలో ఉంటారు. వాళ్ళకి మీరే అమ్మ, మీరే నాన్న, మీరే అన్నతమ్ముళ్ళు, మీరే అక్క చెల్లెలు, మీరే బిడ్డలు. అందువలన ప్రేమతో గురువులని విష్ చేయండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. ప్రత్యేకంగా దేవుని కృపలో మనం వారిని నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను యేసుక్రీస్తు శిష్యుల పాదములు కడిగినట్లుగా నేను 6 అమ్మాయిలు 6 అబ్బాయిల పాదములు కడిగి ఈ పవిత్రమైన సాంఖ్యములో పాల్గొనబోతూ ఉన్నాం. శ్రద్ధతో భక్తితో ఈ కార్యములో మీరు పాల్గొనండి. ప్రభో యేసుదేవా పాపిని ద్రోహిని కాపాడుమా. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు సామికి నా జీవనాదునికి. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను, నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చెను.
పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాదునికి. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. చేయుడని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో, నాయాజ్ఞ ఇది చేయుడనుచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నిల్చు మందరిని ప్రేమానురాగముతో, మన్నిల్చు మందరిని ప్రేమానురాగముతో, మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా, పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా. కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నేలు స్వామికి నా జీవనాదునికి. పాదాలునే కడుగనా, యేసు పాదాలునే కడుగనా.
పాప భారాన్ని మోసేను. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, నేనేమి చెల్లింతునో ప్రభు, నేనేమి చెల్లింతునో. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది తోడలనా, ఏడాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా, వేలాది పొటే. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బట్లరా చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళ మోసుకుందాం. ఈరోజు గురువుల మహోత్సవము, గురువుల పండుగ. యేసుక్రీస్తు దివ్య ప్రసాదం స్థాపించి తన ఆజ్ఞానుసారముగా ఇది కొనసాగించమని ఆయన ఆదేశం ప్రకారం లోకవ్యాప్తంగా గురువులు పరిశుద్ధ బలిని రోజు సమర్పిస్తూ మీ ఒక్కొక్కరి కోసం, కుటుంబాల కోసం, సంఘం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం, కత్తోలిక శ్రీ సభ కోసం ప్రార్థన సెలపిస్తూ ఉన్నారు. పరిశుద్ధ పాప గారు మొదలుకొని కార్డినల్స్ని, అతి మేత్రానులను, గురువులను, దేవుని సేవకి అంకితమయ్యే మఠకన్యలందరినీ కూడా ఈ బలిలో జ్ఞాపకం ఉంచుకుందాం. మరి ముఖ్యంగా ఇబ్బందులు, శ్రమలలో, కష్టాల్లో, వేదనలో, హింసలలో సేవ చేస్తున్నటువంటి బిడ్డలని గుర్తించుకుంటాం. దేవుని సేవలో ఆత్మార్పణం చేసుకుని హతసాక్షులుగా మరణించిన వారి ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిద్దాం.
రకరకాల శోధనలు, బలహీనతలు, పిశాచి పాపములో పడిపోతున్నటువంటి సేవకుల కోసం ప్రార్థిద్దాం. గురుత్వ అంతస్తును వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వారి కోసం కూడా ప్రార్థిద్దాం. అర్పణ జీవితాన్ని వదిలిపెట్టి లోకానికి వెళ్ళిపోయే వారిని ప్రభువులో సమర్పించుకుందాం. సేవ చేసి మరణించిన వేల లక్షల మంది గురువుల, మఠకన్యల ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థిద్దాం. మన ప్రార్థన సహాయం కోరిన వారందరినీ గుర్తుంచుకుంటాం. మరి ముఖ్యంగా ఆన్లైన్లో ఫాదర్ బెన్నీ ఎస్విని ఛానల్లో ఈ పరిశుద్ధ బలిని, పవిత్ర గురువార సాంఖ్యమును పాల్గొంటున్న మీ ఒక్కొక్కరిని, మీ ఉద్దేశాన్ని, ఇంటెన్షన్స్ని ఈ అర్పణ వేళలో సమర్పించుకుంటున్నాం. గత 40 రోజులుగా ఉపవాస దీక్ష తీసుకుని ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియల ద్వారా ఈ పవిత్రమైన సాంఖ్యం కోసం సిద్ధపడిన వారి కోసం ప్రార్థిద్దాం. ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలిని, ఈ సాంఖ్యాన్ని మీకు సమర్పించటానికి దీని వెనక కృషి చేసే మా సేవకులను, ఏలుడివి ఒక ధ్యాన వడక మందిర టీంని మీకు సమర్పిస్తున్నాం. ఆ బిడ్డలో ఒక్కొక్కరు చేసిన కృషి, శ్రమ, పని, మంచి మనసును, ఉదారత్వమును బట్టి దేవుని సేవలో ఉన్నవారు ఆయన వాగ్దాన ప్రకారం దీవెనలు పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా వాస్తవముగా నిత్యయాచకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పింపబలయునని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అధిదూతలతో, భద్రాసనములతో, అధిపతులతో నేకమై నిరంతరమై మహిమను కీర్తించుట
ఎట్లనగా. బిడ్డలారా, గాయకతో కలిసి ఈ హోసన్న గానం పాడుకుంటూ ఆ దేవుని కనపరుస్తాం. పావన 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 ప్రభు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభు. భూపరలోకముని మహిమాతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నడుపూజ సుదీర్ఘమైనటువంటి సమర్పణ ప్రార్థన కనుక మీ మొక్కాల నొప్పిని, మీ శ్రమలను, మన కోసం సెలవు మోసిన, ముళ్ళ కిరీటం ధరించిన, కొరడా దెబ్బలు సహించిన యేసుక్రీస్తు శ్రమలతో పాటు మీ ఒక్కొక్కరి చిన్న చిన్న వేదనలు, బాధలు, శ్రమలను కానుకగా సమర్పించుకుంటూ భక్తితో ఈ సాంఖ్యములో మీరు పాల్గొనండి. మిక్కిలి దయగల తండ్రి, నీ కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నిన్ను దీనభావముతో బ్రతిమాలుకొనుచున్నాం. ఈ పవిత్రమైన బలి వస్తువులను స్వీకరించి దీనిని ఆశీర్వదింపుము. ప్రథమమున మీ పవిత్ర విశ్వవ్యాప్తి శ్రీసభ కొరకు దీనిని అర్పించుచున్నాం. ఆ సభకు ప్రపంచమంతటా సమాధానమును పాలించి కాపాడి నడిపింపునుగాక. నీ పాద సేవకుడుగు మా జగద్గురువైన ఫ్రాన్సిస్ పాపు గారి కొరకును, మా పొలిమర జయరావు పీఠాధిపతి కొరకును, కథోలిక అపోస్తుల విశ్వాసమును చేపట్టిన ఆచారాంతరి కొరకును ఈ కానుకలను మీకు సమర్పించుచున్నాం. ప్రభు, మేము పేర్కొనిన మీ దాసులను స్మరింపుము. మరి ముఖ్యంగా మన కుటుంబాల నుండి దేవుని సేవలో మరణించినటువంటి వారందరి కొరకు ఈ పరిశుద్ధ బలి పూజలు మనం ప్రార్థిద్దాం. ఇచ్చట సమావేశమైన అందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వీరి భక్తి విశ్వాసములను మీరు ఎరుగుదువు. వీరి కొరకు ఈ బలిని మీకు సమర్పించుచూ ఉన్నాం. వీరు తమ కొరకును తన వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచూ ఉన్నారు. జీవితుడవు సత్యవంతుడైన ఓ నిత్య సర్వేశ్వర, మీరు తమ ఆత్మరక్షణ కొరకును తాము ఆశించు క్షేమం కొరకును తమ మనవులను మీకు సమర్పించుచూ ఉన్నారు. పుణ్యతులతో బాంధవ్యమగల మేము మా రక్షకుడు యేసు క్రీస్తు మా నిమిత్తం బలి అయిన ఈ పవిత్ర దినమున కొనియాడుచు ప్రథమ ఆగమన మా సర్వేశ్వరుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని తల్లియు నిత్య కన్యగైన మరియ మాతను, ఆమె భర్తయు పునీత యోసేపును, పునీత అపోస్తుల వేదసాక్షులు, పునీత పౌలు, అంద్రయు సకల పునీతులతో పాటును మేము ఈ బలిని స్మరించుకొనుచు ఉన్నాం. వీరెలా
పవిత్ర ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ మీ ఆదరణమందు సుఖముగా జీవించగలుగుగాక. మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువా, నీ సేవకులమైన మేమును నీ కుటుంబమందయు మా రక్షకుడు యేసుక్రీస్తు తన శరీరక్తముల పరమరహస్యమును తన జ్ఞాపకార్థం నిర్వహింపవలయునని తన శిష్యులకు ఆదేశించిన దినమును స్మరించుకొనుచు మేమర్పించు కానుకలను అనురాగముతో స్వీకరింపుము. జీవితకాలమందయు మమ్మ మీ సమాధానమందు నడిపింపుము. నిత్య శిక్షణ నుండి మమ్మ కాపాడి నీ వెనుకున్న మందను చేర్చుకొనుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణముగా ఆశీర్వదించి పరిశుద్ధపరిచి మీకు ప్రీతి పాత్రవిధముగా మార్చుమని ప్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు నీ ప్రియ కుమారుడుగు మా ప్రభువుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆమేన్. తాను మన రక్షణ కొరకును ప్రజలందరి రక్షణ కొరకును పాటుల కొరకును ముందు దినమైన ఈ రోజున అతడు పవిత్రమును పూజనీయమైన తన హస్తములో అప్పమును అందుకుని, తాను తన రక్షణము కొరకును ప్రజలందరి రక్షణ కొరకును పాటుబడుటకు ముందు దినమున ఈ రోజున అతడు పవిత్రమును పూజనీయులైన తన హస్తములలో అప్పమునందుకుని నిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడును తన తండ్రి అయిన నిన్ను చూచి నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము అతడు పవిత్రమును పూజనీయమైన తన హస్తములలో పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా
రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్త వందనము, ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ పాద సేవకులైన మేమును, నీ పవిత్ర ప్రజలను, మా ప్రభువును, నీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ పాటులను, ఉత్థానమును, మోక్షారోహణను స్మరించుచూ ఉన్నాం. మీ దాసుల నుండి పవిత్ర బలివస్తువులైన నిత్య జీవమును నొసగు ఈ అప్పమును, శాశ్వత రక్షణ నొసగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు మేము అర్పించుచూ ఉన్నాం. ప్రేమాదవరములతో ఈ అర్పణను వీక్షింపము. నీ సేవకుడును నీతిమంతుడైన హేబేలు కానుకలను విశ్వాసముతో మా తండ్రి అయిన అబ్రహాము బలిని, నీ ప్రధాన యాజకుడైన మెల్కిసెదెకు బలిని అంగీకరించినట్లు ఈ బలిని కూడా స్వీకరింపము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సముఖములోని మహోన్నతన పీఠమునకు నీ పవిత్ర దూత తీసుకుని పోవునట్లు ఆజ్ఞాబింపుడని నిన్ను ప్రతిమాలకొనుచున్నాం. నీ కుమారుని సర్వ శరీరములను స్వీకరించి మమ్మలందరినీ పరిపూర్ణ పరలోక వరప్రసాదములతో ఆశీర్వదముతో నింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువా, విశ్వాసముద్రతో మాకండే ముందు మరణించి శాంతి శయనమునందు నిద్రించు మీ సేవకులను కూడా జ్ఞాపకముంచుకున్నాము. ప్రభువా, పరలోకమును క్రీస్తునందు విశ్రమించు వారందరినీ ఉపదేశమున ప్రకారము శాంతిని వారికి దయచేయము. ఓ ప్రభువా, క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. పాపాత్ములను నీ పాద సేవకులమైన మేమును నీ పీఠాది హేరాళముగా మమ్మల్ని ఆశీర్వదించుము. మీ అపోస్తలుల వద్ద సాక్షులైన స్నాపకుడు యోహాను, మత్తయి, బర్నబై సకల పునీతులతో పాటు మాకు మరింత భాగ్యమును దయచేయము. మా అయోగ్యను లెక్కింపక మమ్మ దయతో వీక్షింపి వారి చెంత చేర్చుకున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. త్రిత్వక దేవుని కనపరుచుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకు
యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుంటూ భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన ఈ పరిశుద్ధ బలిభోజ సంఖ్యములో పాల్గొనే బిడ్డలని సకల కీడులు పిశాచి తంత్రోపాయం నుండి పూర్తిగా విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుడును యేసు క్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమి కొసుకొచ్చున్నాను అని మీ అపోసలు వచ్చిచ్చిన ప్రభుని యేసవా, మా పాపములను అయోగ్యతను లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును తపస్కాల దీక్షను ఏ సాంఖ్యమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నా శరీరము రక్తము, దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యమని ఆజ్ఞాపించిన క్రీస్తు ప్రభువో, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవొక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తము మనకు నిత్య జీవులో భాగం ప్రసాదించును గాక. ఆమేన్. వెలసి వెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు గ్రోల కతోలికులారా.
కలిసి మెలిసి కదలిరారి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా శరణాగత సంరక్షణిది స్వామి హితులారా కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా సత్ప్రసాద స్వరూపమిలను క్రీస్తు దేహము ఆత్మభోజము సత్ప్రసాద స్వరూపమిలను క్రీస్తు దేహము ఆత్మభోజము ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తమే అమరపానం నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం కతోలికులారా క్రీస్తు జనులారా కతోలికులారా క్రీస్తు జనులారా కలిసి మెలిసి కదలిరారి క్రీస్తు జనులారా కల్వరి బలి విందు గ్రోలర్ కతోలికులారా ప్రియమైన సహోదరి సహోదరులారా, మౌండీ థర్స్డే పవిత్ర గురువార ఈ సంఖ్యములో మీరు పాల్గొన్నారు. సప్రసాద తరువాత ఆ చివరి ప్రార్థన ఉంటుంది. కానీ చివరి ఆశీర్వాదము కానీ డిస్పర్సల్ కానీ మనకి ఈరోజు ఉండదు. దివ్య సప్రసాదము మందస్సము నుంచి సపరేట్గా సిద్ధం చేయబడినటువంటి ఆరాధనా స్థలములోకి మార్చి యేసుక్రీస్తు గెట్సెమన్ తోటలో హృదయావేదనతో తన చెమట రక్తబిందుగా భూమిపై పడినంత తీవ్రమైన ప్రార్థన తండ్రి ఎదుట చేసినట్లు ఈ రాత్రి బిడ్డలారా మనమందరము కూడా యేసుకు శిష్యులను అడిగినటువంటి ఒక్క మాట, ఒక గంట సేపైనా నాతో మేల్కొవతూ ఉండి ప్రార్థన చేయలేకపోయితేరా, ఈ ఆహ్వానాన్ని శిరస్సు వహించి బిడ్డలారా సాధ్యమైతే ఏదైనా దివ్య ప్రసాద ఆరాధన మందిరములో ఒక గంట మీరు ఆరాధనలో సమయాన్ని గడపండి. లేదా విచారణలో ముఖ్యమైన మందస్సము నుంచి సప్రసాదము తరలించి ప్రత్యేకంగా సిద్ధం చేయబడినటువంటి ఆరాధనా స్థలములో ఒక గంట సేపైన ఆరాధనలో మీరు పాల్గొనండి. లేదా మీ ఇంట్లోనైనా ప్రియులారా ఒక గంట సేపు వాక్యాన్ని చదువుతూ యేసుక్రీస్తు సమరలను ధ్యానిస్తూ మీరు ఒక గంట సేపైన ఆరాధనలో మీరు పాల్గొనండి. ఈ చివరి ప్రార్థనతో ఈ పరిశుద్ధ బలిపూజ సమాప్తమవుతూ ఉంటుంది. చివరి ఆశీర్వాదం మనకు ఉండదు. రేపు గమనించండి, పవిత్ర శుక్రవారము యథావిధిగా మధ్యాహ్నం 3 గంటలకి ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా సాంఖ్యము శిలువ పాటుల శ్రమల స్మరణాన్ని ఇదే ఛానల్లో మీరు రేపు పవిత్ర శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఆరాధన సాంఖ్యములో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాము. అలాగే వీళ్ళరా పవిత్ర శనివారము రాత్రి ఈస్టర్ పండుగ సొత్తమైన గమనించండి. ద ఈస్టర్ నైట్ విజిల్ శనివారము రాత్రి 9 గంటలకి ఇదే ఛానల్లో మీకోసము గురువులు సమర్పిస్తూ ఉన్నారు. దేవుడు మీ అందరికీ ఈ పవిత్ర వార ప్రత్యేకమైన సంఖ్యములో పాల్గొనటం వలన స్పెషల్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదము నిండుగా దండుగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చివరి ప్రార్థన కోసం లేచి నిలబడండి.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, నీ కుమారుని కడబట్టి భోజనమును స్మరణ చేసుకొనొచ్చు. ఆ భోజనము ద్వారా నూతన జీవమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనము మాకు దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు మళ్ళీ జీవింపచేయుమయ్యా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయ్యా. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. శరీర వాంఛలన్నీ నాలో నశింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. నీ ఆత్మ కార్యములు నాలో జరిగింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. నీ కృప చాలునయ్యా. నీ నిరతము జీవింపా. నీ కృప చాలు
చాలునయ్యా నీ నిరతము జీవింపా జీవనదిని నా హృదయమున ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయమున ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా నీ సాక్షిగా మలచి నీ అందే జీవింపనిమ్మా నీ సాక్షిగా మలచి నీ అందే జీవింపనిమ్మా జీవన